సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమ్రవెల్లి మల్లన్న భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. దేవస్థానానికి విచ్చేసి భక్తుల ప్రయాణం మరింత సులభతరం చేసేలా కొమ్రవెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్ కు కేంద్ర రైల్వే శాఖ రూపకల్పన చేసింది. ఈ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే స్టేషన్ లో 95% పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్య ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రాలను అనుసంధానం చేస్తూ కేంద్ర రైల్వే శాఖ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రైల్వే కనెక్టివిటీతో రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రవాణా సమయం తగ్గుతుందని స్థానికులు అంటున్నారు. క్యాపిటల్ సిటీతో పాటు పలు ప్రాంతాలకు రైల్వే స్టేషన్ జంక్షన్ గా పనిచేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పుణ్యక్షేత్రాల్లో శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి దేవాలయం ప్రముఖం. ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు స్వామివారి దర్శనార్థమే వస్తుంటారు. వాళ్ళు వచ్చే క్రమంలో రోడ్డు మార్గంలో రావడం జరుగుతుంది. ఆ రోడ్డు మార్గంలో వచ్చే పరిస్థితుల్లో వారికి అధిక భారం పడి ఇక్కడికి రావాలంటే అధిక వ్యయం ఓర్చుకొని రావడంతో అనేక ఇబ్బందులు ఓర్చుకొని రావడం జరుగుతుంది. వారిని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అలాగే బండి సంజయ్ గారు వారిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం, ఇక్కడికి అనేక మంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి రోడ్డు మార్గమే కాకుండా ఇక్కడికి ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే వారికి ఖర్చులు తక్కువై రైలు మార్గం ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు అడిగిన వెంటనే ఇక్కడ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేసుకొని దసరా టైం వరకు ఈ రైల్వే స్టేషన్ను ప్రారంభించుకోవడమని మన గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ ఇవ్వడం వల్ల భక్తులకు వారి ప్రయాణం సులభతరం అవి ఇక్కడికి ఇంకా ఈ దేవాలయం పేరు ప్రతిష్టలు దేశం నలుమూల నుంచి భక్తులు వచ్చడానికి అనుగుణంగా ఉంటుందని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎగువ ప్రాంతం నుండి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి